వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్. పోయిన వీడియోలో మనం ప్రెగ్నెన్సీ 3rd మంత్, 4th మంత్ అండ్ 5th మంత్ కేర్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో 6th మంత్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th మంత్ లో కలిగే మార్పు ఏంటి, బేబీలో బేబీ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది, బేబీ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, బేబీ మూమెంట్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరికి క్లియర్ గా కనిపిస్తాయి. ఎందుకంటే 5th మంత్ లో చిన్న చిన్న మూమెంట్స్ కనిపిస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ మంత్ లో అయితే క్లియర్ గా ఆ బేబీ కదులుతుంది, మనకి టచ్ చేసినా కూడా బేబీ మూమెంట్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ మంత్ లో వచ్చే మార్పులు, మనకి వామిటింగ్స్, మనకి వీక్నెస్ అండ్ మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. దీంతో పాటుగా మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి కాళ్ళు వాయటం, చేతులు వాయటం, ముఖం వాయటం, స్వెల్లింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చున్నా, ఎక్కువసేపు నిలబడినా మన కాళ్ళు జోమ్ పట్టడం, చేతులు జోమ్ పట్టడం ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అండ్ మలబద్ధకం కూడా వస్తుంది. నెక్స్ట్ బ్రీత్ తీసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే శ్వాసని సరిగ్గా తీసుకోలేము. ఎందుకంటే మనకి బేబీ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి మనం బ్రీత్ అనేది సరిగ్గా తీసుకోలేము. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ మంత్ లో మనము హోల్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటి నుంచే బేబీ గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మనకి అన్ని పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బేబీ ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది, ఇంకా హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ కర్డ్ తీసుకోవడం వల్ల కాల్షియం వస్తుంది అండ్ ఎగ్స్, మీట్ అదే మాంసం తీసుకోవడం వల్ల ప్రోటీన్ వస్తుంది. వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ వస్తుంది. ఇలా అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే అన్ని పోషకాలు ఉంటేనే బేబీ గ్రోత్ అనేది అండ్ బేబీ హెల్త్ అనేది ఇంకా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత పోషకాలు తీసుకుంటామో, ఎంత మంచి ఫుడ్ని తీసుకుంటామో బేబీ డెవలప్మెంట్ అనేది అంత మంచిగా, అంత ఫాస్ట్గా, అంత హెల్దీగా జరుగుతుందండి. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు, జంక్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే బయట ఏవంటే అవి కలుపుంటారు, అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ కి మంచిది కాదు. అందుకు ఖచ్చితంగా జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేసేయాలి, కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేసేయాలి, డీప్ ఫ్రైస్ ని అవాయిడ్ చేసేయాలి. ఇలాంటి ఫుడ్ ని ఖచ్చితంగా మీరు అండ్ ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్ని కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటివన్నీ బేబీకి హెల్త్ పైన నెగిటివ్ ని చూపిస్తాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. నెక్స్ట్ హైడ్రేషన్, మనకి ప్రెగ్నెన్సీలో హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యమండి. మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు 8 to 10 గ్లాసెస్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి వాపులు ఉంటే అవి తగ్గిపోతాయి, మలబద్ధకం తగ్గిపోతుంది అండ్ బేబీకి కూడా ఉమ్ము నీరు అనేది బాగుంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ స్లీప్, మనం ఎంత రెస్ట్ తీసుకుంటామో అంత బేబీ హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి
తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, ఏ పని చేయకపోవడం, ఊరికే కూర్చొని ఉండడం, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మరీ అంత రెస్ట్ అవసరం లేదు. చిన్న చిన్న మీకు చేత ఏ పనులు, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మరీ రెస్ట్ అనేది తీసుకోవడం కూడా మంచిది కాదండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం. అందరూ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం మంచిది అంటారు కదా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ అనేది మంచిగా సరఫరా అవుతుంది. నెక్స్ట్ ప్లెజెంటాకి ఆక్సిజన్ అందుతుంది. నెక్స్ట్ మీకు ఏమైనా కాళ్ళ వాపులు అలాంటిది ఉంటే తగ్గిపోతుంది. ఇలాంటివి ఉండడం వల్ల అందరూ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అని అంటారు. అలా పడుకుంటేనే మంచిదండి. నెక్స్ట్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? చాలా మంది మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే ఫోన్ ఆర్ యూట్యూబ్లో అండ్ గూగుల్లో కొట్టి ఎలాంటివి చేయాలి అని చెప్పి చాలా మంది సెర్చ్ చేసి చేస్తూ ఉంటారండి. అలాంటివి చేయకండి. మీ దగ్గరలో ఉండే డాక్టర్ అండ్ మీరు ఏ డాక్టర్ దగ్గరనైతే వెళ్ళి చూపించుకుంటారో వాళ్ళని అడిగి చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి వాళ్ళని అడిగి చేయడం చాలా వరకు మంచిది. నెక్స్ట్ మెడిసిన్. మనం మెడిసిన్లో ఖచ్చితంగా ఐరన్ అండ్ కాల్షియం అనేవి ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇవి బేబీకి గ్రోత్కి హెల్ప్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉండాలి. అలా అని మీకై మీరు తీసుకొని మీ స్వంత నిర్ణయాలతో తీసుకొని వేసుకోవడం మంచిది కాదు. డాక్టర్ ఇస్తేనే వేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటే అండ్ బేబీ మూమెంట్స్ కనపడకపోతే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బేబీ మూమెంట్స్ అనేవి సడన్ గా మీకు కనిపించకపోతే డాక్టర్ని ఖచ్చితంగా ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనకి బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోతే లోపల బేబీకి ప్రాబ్లం ఉందని అర్థం. ఇప్పుడు మనం బేబీ మూమెంట్స్ అనేవి ఇప్పుడు కనపడలేదులే, రేపు పోదాం, లేకపోతే ఈవినింగ్ వరకు చూద్దాం, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీకు 2 to 3 hours లో మీకు కనిపించకపోతే అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూడండి. మీకు కనిపించకపోతే ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇలాంటివి. అండ్ నెక్స్ట్ మీకు బ్లీడింగ్ అయినా లేకపోతే ఉమ్ము నీరు పోతున్నట్లు అనిపించినా కూడా డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ వాపులు, మన కాళ్ళైనా చేతులైనా ముఖమైనా ఎక్కువ వాపులు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అండ్ ఇలాంటివి మీకు కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల బేబీ మంచిగా ఉంటుంది. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ బరువులు ఎత్తడం అయినా, ఎక్కువ వంగి పనిచేయడం అన్నా స్టాప్ చేసేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ ఎంత జాగ్రత్తగా తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉంటారో బేబీ అంత హెల్తీగా అండ్ అంతే గ్రోత్గా అండ్ అంతే మంచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.